నా లైఫ్లో నేను యూస్ చేసినటువంటి ఫస్ట్ వాలెట్. నార్మల్గా మెమొరీస్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది, అందులో ఎస్పెషల్గా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా నేను నోట్ చేసుకొని అండ్ ప్రతిదీ ఉంచుకుంటాను అనమాట. అదే మీకు ఇంతకుముందు చూపించాను కదా. సో ఇది ఈసెక్ ఫోర్టేలో ఫస్ట్ కంపెనీలో వాళ్ళు ఇచ్చినటువంటి పెన్ అనమాట. సో ఇది యాక్చువల్గా రాయడం లేదు, కాకపోతే జస్ట్ ఏంటి అనుకోనంటే లైఫ్ లాంగ్ మెమొరీ కింద ఉంచుకున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ కంపెనీ ఇస్ బెస్ట్ కంపెనీ. అండ్ దెన్ మీకు తెలిసిందే, ఇది కూడా మీకు చూపించాను కదా, ఫస్ట్ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి డైరీ అనమాట ఇది. అండ్ దెన్ బ్యాగ్ గురించి మీకు తెలిసిందే, బ్యాగ్ ఆల్రెడీ చూపించాను కదా, అదొక్కసారి ఇంకొకసారి చూద్దాం. సో ఇది మన యొక్క ఫస్ట్ కంపెనీ బ్యాగ్ అనమాట. సో ఇవన్నీ ఫస్ట్ కంపెనీకి సంబంధించినటువంటి మెమొరీస్. ఆ తర్వాత ఇంకా స్కూలింగ్ సంబంధించినటువంటి కొన్ని చూపిస్తాను. సో ఇది జేఎన్వి చదివానని చెప్పాను కదా. సో ఇది ఏంటి అనుకోనంటే అప్పుడు నేను యూస్ చేసినటువంటి బెల్ట్ అనమాట. ఓకే, జవహర్ నవోదయ విద్యాలయ. సో ఇది యాక్చువల్గా ఇంతకుముందు ఇది వేసుకొని ట్రై చేశాను, రియల్లీ డిఫికల్ట్ అనమాట. చూడండి అప్పుడులో ఎంత సైజ్ అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ చాలా పెరిగిపోయిందిలే. సో ఇవన్నీ ఏంటి అనుకోనంటే ఇవి మనం ఎలా అంటే మనకి ఎప్పుడు మళ్ళీ రిటర్న్ రావన్నమాట. సో దీస్ మెమొరీస్ హ్యాస్ టు బి క్యారీడ్ అవే విత్ అస్ అనమాట, మనతో అట్లా ఉంచుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ బెల్ట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే బోర్డు స్కూల్లో బెల్ట్ యూజ్ చేయమన్నమాట, గవర్నమెంట్ స్కూల్లో యూజ్ చేయలేదులే. సో ఇది ఏంటి అనుకోనంటే, సో నవోదయలో నా బెల్ట్ అండ్ నా టీషర్ట్ కూడా వేరే దగ్గర అక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మన ఇదేంటి సెకండ్ నారాయణ దొర చదివానని చెప్పాను కదా. సో ఇదేంటి అనుకోనంటే నారాయణ దొరలో ఐడి కార్డ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే 2009-10 బ్యాచ్ అనమాట మాది. సో స్కూల్ వచ్చేసి 2005 to 2009 అనమాట. అండ్ తర్వాత ఎంపీసీలో జాయిన్ అయ్యానని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి నారాయణ దొర కాలేజ్ అనమాట. సో ఈ పైన మీకు చూసుకుంటూ ఉంటుంది అనమాట. సో నారాయణ దొర. ఓకే, సో అదనమాట. ఇది ఇంటర్. అండ్ తర్వాత వచ్చేసి బీటెక్ వచ్చేసి ఎయితమ్ కాలేజ్ అని చెప్పాను కదా. సో ఇది ఎయితమ్ కాలేజ్ ఐడి కార్డ్ అనమాట. ఎప్పుడు 2011-15 బ్యాచ్ అనమాట. సో ఇది 2011-15 బ్యాచ్ ఎయితమ్ కాలేజ్. ఇది కాలేజ్ ఐడి కార్డు. దీంతో పాటు ఏంటనుకోనంటే బస్సు ఉంటుంది అనమాట. ఓకే, ఇది బస్సుకు సంబంధించింది. సో ఇది బస్సుకు సంబంధించింది ఐడి కార్డు. అండ్ ఆ తర్వాత మీకు తెలిసిందే జాబ్లో జాయిన్ అయ్యాను. ఈసెక్ ఫోర్ట్కి సంబంధించినటువంటివన్నీ చూపించాను. అండ్ దెన్ తర్వాత ఇది మన సోనీ మెమొరీ అనమాట. సెకండ్ కంపెనీ సాస్కెన్ చెప్పాను కదా. సో సాస్కెన్ ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చూపించాను. ఇది సాస్కెన్ వచ్చేసి వాళ్ళ కప్పు అండ్ దీంతోపాటు బ్యాగ్ ఉంటుంది, అది అరవింద్కి ఇచ్చాను. ఆ తర్వాత వచ్చేసి ఇది క్లయింట్ అనమాట. సో క్లయింట్ వచ్చేసి సోనీ టెక్నాలజీస్ అనమాట. వీళ్ళు చాలా మెమరీస్ ఉన్నాయి. వీళ్ళు వాచ్ ఇచ్చారు, వాచ్ వచ్చేసి మా నాన్న యూస్ చేస్తున్నారనమాట. సో వీళ్ళు చాలా ఉంటాయి అనమాట. సో ఇది సోనిమ్. అండ్ దీంతోపాటు ఏంటనుకోనంటే దీంతోపాటు ఇవన్నీ ఇంతకుముందు మనం చిన్నప్పటి నుండి ప్రతి దగ్గర మనం రాస్తుంటాం కదా మన యొక్క స్లామ్ బుక్స్, ఆల్మోస్ట్ ప్రతిదీ నేను ఉంచుతానమాట. ఇవన్నీ పక్కన పెడితే నా లైఫ్లో నేను యూస్ చేసినటువంటి ఫస్ట్ వాలెట్, ఫస్ట్ పర్స్ అనమాట. చూసారు అసలు ఏ విధంగా ఉందో. ఇది ఎంతవరకు అయినంత వరకు కూడా నేను యూస్ చేశాను అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఫస్ట్ టైం మనం ఓన్గా డబ్బులు సంపాదించి అవి ఇందులో పెట్టినటువంటి వాలెట్ అనమాట ఇది. సో మొదట్లో నేను వాలెట్ యూస్ చేయలేదు, అంటే కొన్ని 4-5 months వరకు వాలెట్ యూస్ చేయలేదు. జాబ్లో జాయిన్ అయ్యాను కానీ వాలెట్ అనేది యూస్ చేయలేదు. అండ్ అప్పుడు కూడా నాకు స్మార్ట్ ఫోన్ కూడా లేదనమాట. సో మైక్రోమాక్స్ ఫోన్ ఒకటి ఉన్నాను, అది మీకు చూపిస్తాను, అదే అక్కడ ఉంది. సో ఆ ఫోను అది మీకు చూపిస్తాను వీడియోలో. సో ఆ ఫోన్ యూస్ చేసే నేను ఈ జాబ్స్కి అటెండ్ అయినప్పుడు మనకి లొకేషన్ తెలియదు కదా, నేను ఏం చేసేవాడిని అంటే ల్యాప్టాప్ ఉండేది కదా. సో ల్యాప్టాప్లో ముందు రోజు రాత్రి లొకేషన్ అంతా చూసుకునేవాడిని అనమాట. ఆ లొకేషన్ చూసుకొని పేపర్లో రాసుకునేవాడిని, ఎందుకంటే ఆ మైక్రోమాక్స్ ఫోన్లో మనకి మ్యాప్స్ అనేది వర్క్ అవ్వదు అనమాట. సో ఒక పేపర్లో రాసుకొని ఆ పేపర్ పట్టుకుని వెళ్ళేవాడిని అనమాట. ఆ పేపర్ పట్టుకుని వెళ్ళి ఓకే స్ట్రైట్గా వెళ్ళాలా, ఇక్కడ 500 meters లెఫ్ట్ తీసుకోవాలా, తర్వాత రైట్ తీసుకోవాలా, ఓకే ఈ షాప్స్ ఉన్నాయి, ఓకే కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నాము, ఇవన్నీ చేసుకొని జాబ్ సంపాదించడం జరిగిందిలే. దట్ ఈజ్ ఓకే. అప్పుడులో అప్పుడులో స్టోరీస్ అలా ఉండేవిలే. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది మన యొక్క ఫస్ట్ వాలెట్ అనమాట. సో ఇది కూడా లైఫ్ లాంగ్ ఇట్లా ఉంచుకుందామని చెప్పేసి ఎక్కడ పడేయకుండా అట్లా పెట్టాను అనమాట. అండ్ దాంతోపాటుగా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి స్లామ్ బుక్స్ ప్రతి ఇంటర్లో 10th అండ్ అదేవిధంగా బీటెక్ సంబంధించినటువంటి ప్రతి స్లామ్ బుక్ ఉంటుంది అనమాట.
అండ్ వీటితో పాటు ఏంటనుకోనంటే మనం ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి మారుతాం కదా. సో ఒక కంపెనీ నుండి ఒక కంపెనీకి మారినప్పుడు ఏంటి అనుకోనంటే వాళ్ళకి ఏవో కొన్ని గిఫ్ట్స్ అలా ఇస్తారు. వాటితో పాటు ఏంటి అనుకోనంటే వాళ్ళు ఏవో ఒకటి రాస్తారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నా కోసం ఏదో రాశారనమాట. సో దీంతో పాటు ఏంటనుకోనంటే ఇది సోనిమ్ వాళ్ళు రాసింది అనమాట. సో సెకండ్ కంపెనీ నుండి థర్డ్ కంపెనీకి వెళ్ళినప్పుడు సోనిమ్కి సంబంధించి చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. సో మా బ్యాచ్ ఒకటి ఉంటుంది, మా ఫ్రెండ్స్. సో వాళ్ళు ఒక డైరీ కూడా ఇచ్చారనమాట. సో ఆ డైరీ అసలు ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఎమోషనల్, చాలా బాగుంటుంది. సో అది మీకు చూపిస్తాను అనమాట. అండ్ ఇది కూడా మీకు చూపిస్తాను. ఇది ఉంది కదా, సో ఇందులో కూడా యాక్చువల్గా రాసి ఉంటారనమాట. ఓకే, సో ఇది ఉంది కదా, సో ఇది ఓపెన్ చేస్తే ఇది విషెస్ అని చెప్పి ఇది ఉంటుంది అనమాట. సో ఇవి ఉంటాయి కదా, సో దీనికి సంబంధించి ఇందులో చాలా రాసి ఉంటారనమాట. ఓకే, సో ఇవన్నీ ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, దీంతో పాటుగా ఒక పెద్ద డైరీ కూడా ఉంటుంది. ఇది సోనిమ్ టెక్నాలజీస్ వాళ్ళు ఇచ్చిందండి, సోనిమ్లో మా ఫ్రెండ్స్ ఇచ్చిందనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ మై మెమరీస్. అంటే జీవితంలో ఒకానొక స్టేజ్కి వచ్చేసరికి మనకి మిగిలేవి ఇంకా ఇదిగో ఇప్పటి వరకు మీకు చూపించినటువంటి ఈ యొక్క మెమరీస్ అని నేను అనుకుంటాను అనమాట. సో దీస్ ఆర్ ఆల్ మై మెమరీస్. థ్యాంక్ యూ ఆల్, గుడ్ బై.